హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఎంతో యమ్మీగా ఉన్న మంచి స్నాక్ రెసిపీని చూపించేసానండి. దాని పేరు ఏంటి అంటే చీజ్ గార్లిక్ బ్రెడ్ అనమాట. చాలా ఫాస్ట్గా డెలీషియస్ టేస్ట్తో ఉన్న మన గార్లిక్ చీజ్ బ్రెడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసమని నేను ముందుగానే గార్లిక్ ఒలిచి పెట్టేసుకున్నానండి. వెల్లుల్లిపాయల్ని ఒక 10 to 12 వరకు అలా తీసుకొని దంచేసుకోవాలి. ఫస్ట్ క్రష్ చేసుకుంటే మనకు కట్ చేసినప్పుడు కూడా ఈజీగా కట్ అవుతుంది. దట్టు మనకు ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఫ్లేవరు. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత మనకు ఎంత సాధ్యమైతే అంత సన్నగా చాప్ చేసేసుకోవాలి. ఇక గార్లిక్లో మనకు హెల్త్ బెనిఫిట్స్ ఒకసారి చూసుకుంటే ఇది లో క్యాలరీ డైట్ అనమాట. తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా చాలా బూస్ట్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. డిమెన్షియా, అల్జీమర్స్ లాంటివి రాకుండా కంట్రోల్ చేస్తుందండి. దీనివల్ల చాలా మనకు యూజెస్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో. అందువల్ల గార్లిక్ని మనము మన డైట్లో ఎక్కువగా యాడ్ చేసుకుంటే చాలా మంచిది. మెగ్నీషియము, తర్వాత B6, వైటమిన్ సి, సెలీనియము, ఫైబరు ఇవన్నీ కూడా మనకు చాలా ఎక్కువ మోతాదులోనే ఉంటాయి. చూస్తున్నారు కదా, గార్లిక్ క్లోవ్స్నంతా మనము చక్కగా క్రష్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా నైఫ్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకుంటే మనకు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట బ్రెడ్ పైన అప్లై చేస్తున్నప్పుడు. ఇలా కట్ చేసుకున్న గార్లిక్ని మనము ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. నార్మల్గా మనము బయట డొమినోస్ కానీ ఇంకా మ్యాక్డొనాల్డ్స్ అలాంటి వాటిల్లో మనము రెస్టారెంట్స్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు ఎంతెంత ఎక్స్పెన్సివ్ ఉంటాయో కొన్న వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. అంత ఎక్స్పెన్సివ్ లేకుండా ఈజీగా మనకు లో బడ్జెట్లో ఈజీగా అంతకంటే రెట్టింపు రుచితో మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఫాస్ట్గా అయిపోతుంది. దట్టు హైజీనిక్గా ఉంటుందన్నమాట. తర్వాత కొత్తిమీర లేదా కొరియాండర్, ఫ్రెష్గా ఉన్న కొరియాండర్ తీసుకొని ఇది కూడా మనకు సాధ్యమైనంత వరకు సన్నగా చాప్ చేసేసుకోవాలి. ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక రెస్టారెంట్స్లో అయితే ఇంకా ఎక్కువ మనకు బటర్, చీజ్ చాలా ఎక్కువ వేస్తారు వాళ్ళ టేస్ట్ గురించి. మనం కాస్త హెల్త్ కాన్షియస్లో మనము ఆలోచన చేస్తే కొంచెం తక్కువగానే క్వాంటిటీ యూజ్ చేసుకొని హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు. బటర్ తీసుకున్నానండి. బటర్ తీసుకొని ఇది మెల్ట్ కావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కాస్త నైఫ్ని అలా హీట్ చేసి కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది. ఇది కూడా ఒక టిప్ అండి ఈజీ కుకింగ్ నుండి. తర్వాత అన్నీ రెడీ చేసుకున్నాం కదా మనము. ఒక బౌల్లో కొరియాండర్ లీవ్స్తో పాటుగా గార్లిక్ క్లోవ్స్ క్రష్ చేసుకున్నది వేసేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం గార్లిక్ క్లోవ్స్ అంతా తీసుకున్నానండి నేను. క్రష్ చేసింది ఒక 2 teaspoons అలా ఉంటాయి గార్లిక్ క్లోవ్స్. ఇవి ఒక కొరియాండర్ 3 tablespoons ఉంటాయి. ఇవన్నీ చక్కగా కలిపేయాలండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఒక దాంట్లో ఒకటి బ్లెండ్ అయిపోవాలి. తర్వాత బటర్ కూడా 2 teaspoons వరకు వేసుకొని, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే మనం కాస్త హెల్త్ కాన్షియస్ గురించి మనము ఆలోచిస్తున్నాం కాబట్టి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. మరి 4-5 కొంతమంది అయితే బ్లాక్ అంతా వేస్తారు, బటర్ బ్లాక్ అంతా. హెల్తీగా ఉండాలి మన రెసిపీస్, దట్టు టేస్టీగా ఉండాలి. ఇదే మన ఈజీ కుకింగ్ కాన్సెప్ట్ అనమాట. మీరు చూస్తుంటే కదా నా వంటలు ఛానల్లోని చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి మోస్ట్లీ. ఇది ఆరిగానో అండి, లేదా మిక్స్ హెర్బ్స్ ఏవి ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఉంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 teaspoon అలా వేసాను. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఒకదానిలో ఒకటి బ్లెండ్ అయ్యేటట్లు చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్గా మనము రెస్టారెంట్స్లో తీసుకుంటుంటే మీరు ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయో అవి మనం గమనించి ఉంటారు కదా.
అలా కాకుండా మనము హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చండి. అసలు ఏమి రిస్క్ లేదు, టైం కూడా ఎక్కువ తీసుకోదు. తర్వాత ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ తీసుకున్నాను, స్లైట్గా ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మనం అట్లా టైం తీసి పక్కన పెట్టేస్తే పిల్లలు స్కూల్ నుండి వస్తూనే మనము హ్యాపీగా ఇది ఇచ్చేసేయచ్చు. తర్వాత ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. నీట్గా ఈవెన్గా అంతా మన మిక్చర్ని, గార్లిక్ మిక్చర్ని అంతా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని పైన నుండి ఇలా చీజ్ వేసుకుంటున్నాను నేను. చీజ్ ఇలాంటి లేకుండా చీజ్ స్ప్రెడ్ ఉన్నా కానీ ఆ స్ప్రెడ్ షీట్ ఒకటి ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు చీజ్ స్ప్రెడ్ లేదు కాబట్టి నేను చీజ్ని ఇలా వేసేస్తున్నాను కంప్లీట్గా. తర్వాత మెల్టెడ్ బటర్ని ఒక ప్యాన్ తీసుకొని ఇలా కాస్త అప్లై చేసుకున్న తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని దానిపైన ప్లేస్ చేసేయాలి. మీడియం హీట్లో ఒక్కవైపు మాత్రమే ఇలా లిడ్ క్లోజ్ చేసి మనము ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ లోపల వేడైపోతుందండి. చీజ్ మెల్ట్ అవుతుంది, మనకు బ్రెడ్ పైన కూడా మంచి క్రంచీనెస్ చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్ వస్తుంది. ఒకవైపు మాత్రమే ఇది మనము టోస్ట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఫాస్ట్గా మన బ్రెడ్ స్లైసెస్ గార్లిక్ చీజ్ బ్రెడ్ రెడీ అయిపోతున్నాయి. మరో స్లైస్ కూడా అలానే బ్రెడ్ తీసుకోవాలండి. దానిపైన మనము ప్రిపేర్ చేసుకున్న గార్లిక్ మిక్చర్ని అప్లై చేసిన తర్వాత పైనుండి చీజ్ వేసుకోవడం, తర్వాత ప్యాన్ పైన టోస్ట్ చేసుకోవాలి అంతే. లిడ్ క్లోజ్ చేస్తే మనకు చీజ్ కూడా కాస్త మెల్ట్ అవుతుంది, క్రిస్పీనెస్ అనేది మనకు వస్తుంది. చూడండి గోల్డెన్ కలర్ టోస్ట్ చేసిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ గోల్డెన్ కలర్ ఉంటాయి.